మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. మంచి మార్క్స్ వచ్చి పాస్ అయిన ప్రతి స్టూడెంట్స్కి బిగ్ కంగ్రాచులేషన్స్. ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయితే ఏం టెన్షన్ పడకండి. నెక్స్ట్ సప్లీ ఎగ్జామ్ రాయండి. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే ఇంప్రూవ్మెంట్ రాయండి. టెన్షన్ మాత్రం పడకండి. ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు మై డియర్ స్టూడెంట్స్. అయితే మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, కొద్దిమంది స్టూడెంట్స్కి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, మేము రీకౌంటింగ్ పెట్టుకుంటామంటే ఒక పేపర్కి 100 రూపీస్ ఉంటుంది. ఏప్రిల్ 13th నుంచి 20 మధ్యలో అప్లై చేసుకోవాలి కాలేజ్ నుండి. లేదు సార్, నేను రాసిన ఆన్సర్ కాపీ మొత్తం నాకు స్కాన్ కావాలి, నాకు రీవెరిఫికేషన్ చేసుకుంటా స్కానెడ్ కాపీ కావాలి అంటే ఒక పేపర్కి 800 రూపీస్ ఉంటుంది. ఏప్రిల్ 13th నుంచి 20 మధ్యన అప్లై చేసుకోవాలి, కాలేజ్ నుండి అప్లై చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు మీకు ఏం చేస్తారంటే మెయిల్కి మీ ఆన్సర్ షీట్ని సెండ్ చేస్తారు. లేదు సార్, నేను అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయాను, నేను సప్లిమెంటరీ రాయాల్సింది అంటే వాళ్ళకి ఏప్రిల్ 13th నుంచి 20th మధ్యలో ఫీజు కట్టాలి. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి మే 13th ఆన్వర్డ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సార్, ఇప్పుడు నేను సప్లీ ఎగ్జామ్ రాస్తే నాకు ఎప్సెట్ కౌన్సిలింగ్లా నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా, జేఈ మెయిన్స్లో ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి ఫుల్ వీడియో చేశాను. కింద ఒక 6-7 minutes ఉంటుంది, చూడండి మై డియర్ స్టూడెంట్స్. తక్కువ మార్కులు వచ్చినాయని బాధపడకండి, ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి టైం వేస్ట్ చేయకండి, రిలాక్స్ అవ్వకండి. నెక్స్ట్ ఎంట్రన్సెస్ రాయండి మై డియర్ స్టూడెంట్స్. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.